అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పవిత్ర స్థలం కోల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం. ఈ దేవాలయం కేవలం ధార్మిక కేంద్రం మాత్రమే కాదు, ఇది భక్తుల మనసులో విశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి మరియు సంపదకు చిహ్నం. ఇక్కడ దేవి అంబాబాయ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం మహాలక్ష్మీదేవి చరిత్ర, ప్రతిమ అలంకారం, భక్తుల పూజ, సతీదేవి శక్తి భాగం మరియు ఉత్సవాలు తెలుసుకుందాం. కోల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం సుమారు 700-800 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ దేవాలయం చాళుక్యులు, రాష్ట్రీయులు, మరాఠీ వంశాలు పాలనలో అభివృద్ధి చెందింది. భూభాగం పూర్వకాలంలో పవిత్ర శక్తిపీఠంగా పరిగణించబడింది. ప్రత్యేక శిల్పకళ, హేమదంతి శైలిలో నిర్మాణ, వాకిలి, గోపురాలు అందంగా అలంకరించబడ్డాయి. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటుందంటే చేతుల్లో పుష్పాలు, శంఖం, రక్షణ కవచనం, శాసనం ప్రతిమ నల్లరాతితో చెక్కబడినది. బంగారు రత్నాలు, ఆభరణాలతో అలంకరించబడింది. భక్తులు ఆమెను అంబాబాయ్ అని కూడా పిలుస్తారు. అర్థం ఏమిటంటే ప్రతి భక్తికి తల్లి రక్షణగా పూజిస్తారు. ప్రతిదినం భక్తుడు తైలు, పుష్పాలు, కుంకుమ నైవేద్యం సమర్పిస్తారు. ప్రత్యేక సందర్భాలలో స్వర్ణాభరణాలు, రత్నాలు, మాలలతో దేవిని అలంకరించబడుతుంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగంలో కాల్పుర్ని లోకంలో లసిక భాగం ఇక్కడ పడిందని విశ్వాసం. లసిక భాగం ఒక కథ ప్రకారం రాక్షసులు లోకాన్ని కలకలం చేశారు. మహాలక్ష్మి అమ్మవారు కోల్హాపూర్లో ఈ స్థలానికి వచ్చి వసు రాక్షసులను శిక్షించింది. ధర్మాన్ని పునరుద్ధరించారు. వేదాలు, పురాణాల ప్రకారం ఈ దేవి దర్శనం సంపద, సుఖం మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. సోమవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు, నవరాత్రులు, దీపావళి, శ్రావణ మాసం వార్షికోత్సవాలు చేస్తారు. భక్తులు స్వర్ణాభరణాల భక్తి హోమాలలో పాల్గొంటారు. భక్తులు దేవి దర్శనం తరువాత ఆర్థిక సుఖం, విద్యా విజయాలు, కుటుంబ శాంతి పొందుతారని నమ్మకం. ఇక్కడ అమ్మవారు రోజుకో టైపు అలంకరణ, బొట్టు బాగా ఉంది. నేను చాలా గమనించా. బొట్టు చాలా రకాలుగా చాలా మంచిగా పెట్టారు. మనకు ఖచ్చితంగా దర్శనం చేసుకునేంత గొప్ప శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందారు. వీలు కుదిరితే తప్పకుండా వెళ్ళండి. వీలు కుదరనేలా మనం చెప్పిన అమ్మవారికి ఏం అర్పించాలో అవి అర్పించి ఇంట్లోనే ఆశీస్సులు తీసుకోండి. ఇంకా మనం 18 మహాశక్తి పీఠాలలో నెక్స్ట్ శక్తిపీఠమైన ఏకవీరికాదేవి మాత గురించి పూర్తిగా చెప్పుకుందాం. మీకు ఇంకా ఏమైనా కావాలి దేవభక్తి చరిత్ర అనేది కామెంట్ చేయండి. ఇంకా మనం పురాతనమైన విషయాలు, చరిత్ర అన్నీ తెలుసుకుందాం. సో వాటి కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.